హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనం 19 సెప్టెంబర్ కోసం 5 స్టాక్స్ చూద్దామండి. సో నేనైతే న్యూస్ బేస్డ్ స్టాక్స్ మాత్రమే చెప్తాను, ఓకేనా. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి జొమాటో. సో జొమాటో మీరు చూసారు కదండి, ఇన్ని రోజుల నుండి మనకి బయర్స్ యాడ్ అయ్యారు. సో ఇప్పుడు మనకి సెల్లర్స్ కూడా యాడ్ అవుతున్నారు, ఓకే. సో మనకి ఒకవేళ 276 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా మనకి హై అంటే ఇంకా పైనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ 282 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఒకవేళ కిందికి వచ్చింది అనుకోండి, 271 మనకి సపోర్ట్ లాగా యాడ్ చేస్తుంది, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్టీపీసీ. సో మీరు ఎన్టీపీసీ కూడా చూస్తే మనకి కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతూ వచ్చారు ఈరోజు, అవునా. చూడండి చాలాసార్లు సెల్లర్స్ యాడ్ అయ్యారు. సో అందుకని మనమైతే బేరిష్ మొమెంటం చూసాము ఎన్టీపీసీలో, అవునా. సో మనకైతే సపోర్ట్ 14 దగ్గర మనకి సపోర్ట్ ఉందండి ఎన్టీపీసీలో. అండ్ నెక్స్ట్ గార్డెన్ షిప్పింగ్. సో గార్డెన్ షిప్పింగ్లో మీరు చూస్తే కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అయ్యారు. ఇక్కడ చూస్తున్నారండి, మనకి అది హై వచ్చేసి నియర్లీ 2000 అనుకోండి. సో కంటిన్యూస్గా మనకి రెడ్ కలర్లో సెల్లర్స్ కనిపిస్తున్నారు, అవునా. సో అందుకని మనకి ఆ ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది. మీరు చూడండి, నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టాను కదా. సో కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి ఫాల్ అనేది వచ్చింది. సో 288 పాయింట్స్ అండి. అంటే సెల్లర్స్ కానీ బయర్స్ కానీ యాడ్ అవుతున్నారంటే ట్రెండ్ అలానే కంటిన్యూ అవుతుంది అని అనుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు కూడా ఇది ఇంకా సెల్ సైడే ఉంది గార్డెన్ షిప్పింగ్, ఓకేనా. సో ఒకవేళ 1725 లెవెల్ బ్రేక్ అయింది అంటే మళ్ళీ మనం బులిష్ మూమెంటం చూడొచ్చు, ఓకేనా. అండ్ సపోర్ట్ వచ్చేసి ఈ రోజులోనే మనకి సపోర్ట్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఈరోజు మంచి బులిష్ మూమెంట్ చూసాము. మనం మార్నింగ్ నుండి మనకి కంటిన్యూస్గా బయర్స్ యాడ్ అయ్యారు. సో ఇక్కడైతే మనకి 915కి స్టార్ సింబల్ వచ్చింది, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ కంటిన్యూస్గా మార్కెట్ వన్ సైడ్ మూమెంట్ వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ ఒక స్టార్ అలర్ట్ చేసింది మనకి. సో కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మనకైతే ఫాల్ చూసాం, అవునా. సో మనకైతే కంటిన్యూస్గా బయర్స్ ఉన్నారు. ఒకవేళ 1224 ఓకేనా 1294 లెవెల్ బ్రేక్ అయింది అంటే ఇంకా మనము పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హీరో మోటార్స్ అండి. సో హీరో మోటార్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మార్నింగ్ అయితే మనం కాల్ ఎంట్రీ తీసుకున్నాము ఫస్ట్ క్యాండిల్ దగ్గర. సో మనకైతే స్టార్ సింబల్స్ అలర్ట్ చేస్తాయి, మార్కెట్ పడవచ్చు, ట్రైల్ చేయండి అని. సో నేనైతే ఇక్కడ మధ్యలో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాము. అండ్ అలాగే మీరు చూడండి, మనకి స్టార్స్ వచ్చాయి కదా. సో ఈ క్యాండిల్ పైన కూడా మనకి స్టార్ ఉంది, ఓకేనా. సో మీరు చూస్తున్నారు కదండి, కంటిన్యూస్గా ఫాల్ వచ్చింది, అవునా. సో మీరు చూస్తే ఇక్కడ నుండి ఇక్కడి వరకు అంటే ఓవరాల్గా 214 పాయింట్స్ ఫాల్ వచ్చింది. సో అలా మనకి ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ చాలా హెల్ప్ చేస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక సెల్ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మనకి 127 పాయింట్స్ ఉన్నాయండి, ఓకేనా. ఇప్పుడు కూడా మనకి సెల్ సైడే ఉన్నాము, ఓకేనా. అంటే ట్రెండ్ ఇంకా నెగటివ్గానే ఉంది, కాకపోతే ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే 2 గ్రీన్ కలర్ బార్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. సో ఇవ్వండి మన 5 స్టాక్స్ రేపటి కోసం. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు నేను ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.